నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. పాన్గల్ పిహెచ్సిని ఆదుకోవాలి, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. సిపిఎం నేత ఎండి జబ్బర్ డిమాండ్. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం పాన్గల్ మండలంలో విద్యా వైద్య రంగాలపై సర్వే చేశాం. జిల్లాలోని అతిపెద్ద మండలమైన పాన్గల్లో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ ఇక్కడ పిహెచ్సి పరిస్థితి దారుణంగా ఉంది. 4 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ఒక్కరు కూడా లేరు. 24 గంటల సేవలు ఇప్పుడు 12 గంటలకే పరిమితమయ్యాయి. రోజుకు 150 నుండి 180 మంది వచ్చే ఓపీ ఇప్పుడు 30 నుండి 40కి పడిపోయింది. కుక్క కాటు, పాము కాటు కేసులకు కూడా వనపర్తికి పరుగులు తీయాల్సి వస్తోంది. గత 45 రోజుల్లో 2 డెలివరీలు మాత్రమే జరిగాయి. త్రాగునీరు, పరిశుభ్రత లేదు. 28 పంచాయతీలకు ఒకే అంబులెన్స్ ఉంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. తక్షణమే డాక్టర్లను నియమించి 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ సర్వేలో సిపిఎం మండల కార్యదర్శి బాల్యానాయక్, నాయకులు రేగిచెట్టి నిరంజన్, సర్పంచ్ శంభులయ్య, సర్పంచ్ జి వెంకటయ్య, సూర్యవంశం, రాము, బాలు, ఉప సర్పంచ్ రవి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. ప్రధానంగా ఈ యొక్క హాస్పిటల్ నియమించి దాదాపు డాక్టర్కు ఒక 5-6 సంవత్సరాల కిందటనే మనం ఇక్కడ నియమించడం జరిగింది. సబ్స్టేషన్గా మనం హాస్పిటల్గా చిన్న హాస్పిటల్గా ఏర్పడడం జరిగింది. మండలంలో అటువంటి హాస్పిటల్ 10 ఉన్నాయి. అటువంటిది మన భాగంగా మన గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ కూడా ఈ యొక్క తెల్లరాలపల్లికి సంబంధించినటువంటిది, తెల్లరాలపల్లి, తాండా, చిక్కేపల్లి 3 గ్రామాలకు సంబంధించినటువంటిది హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ని ఇక్కడ నియమించడం అటువంటిది జరిగింది. ఆయన ఈ మరి ఒక 6 నెలలు 8 నెలల కాలం నుంచే, ఒక సంవత్సరం కాలం నుంచే ఇక్కడ నుంచి డిప్యుటేషన్ మీద వేరే గ్రామానికి మార్చడం వల్ల ఇక్కడ ఉన్నటువంటిది 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే చికిత్స అవసరము. మరి అది ప్రభుత్వం అవసరం కాబట్టి ఈరోజు మరి నియమించారు. కానీ అటువంటి నియమించిన ప్రజల యొక్క మానవత్వాన్ని, ప్రజలకు చూడాల్సిన డాక్టర్ను, గ్రామాలు నియమించిన డాక్టర్ను ఎవరు తెలియకుండానే, ఇక్కడ గ్రామ ప్రజలకు తెలియకుండానే, ఇక్కడ తెలియకుండానే మరి ఏరే దగ్గర బదిలీ చేయడం అనేది సరైనటువంటి కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వమే వైద్యాన్ని, మెరుగైనటువంటి వైద్యం ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. వారానికి 2 రోజులు గ్రామాల్లో విజిట్లు, వైద్య బృందం చేస్తూ ఉన్నాం. దీర్ఘకాలిక రోగాలనే గుర్తిస్తున్నాం. ప్రధానంగా బీపీ, షుగరు, టీబీ, వివిధ రకాల వ్యాధులు, గర్భిణ స్త్రీల విషయాల్లో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక రకాల వ్యాధులు రాకుండా అప్రతంగా జాగ్రత్త తీసుకుని ప్రజల్లో మానవభావాన్ని తీసుకోవాలని, ప్రజల యొక్క సేవలను అందించాలనే లక్ష్యంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దీని వెనుకల ఈరోజు హాస్పిటల్ అప్పటి నుంచి ఇక్కడ హాస్పిటల్ అనేటువంటిది బంద్ కావడం అవుతుంది. కేవలం ఆశా కార్యకర్తలు మాత్రమే ఈ గ్రామం ఉన్నారు. దానికి సంబంధించిన డాక్టరు ఇక్కడ లేరు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ గ్రామాలకు సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించిన డాక్టర్ని తక్షణమే ఈరోజు DMHO జిల్లాధికారిని మాట్లాడి తక్షణం ఈరోజు మాకు ఈ గ్రామంలో తక్షణమే మేము ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, అక్కడ ఉన్న మరి సంబంధిత జిల్లా వైద్య అధికారికి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఈ యొక్క వైద్యం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ కూడా అనేక గ్రామాలు విజిట్ చేస్తూ ఉన్నారు. ఈ గ్రామాలు చూసే వరకు ప్రజలకు కనీసం సౌకర్యం కూడా కల్పించే పరిస్థితి లేదు. చిన్న వైద్యం చేయించుకోవాలంటే ప్రైవేట్గా వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకు అవసరం ఉన్నటువంటి వైద్య అధికారులు ఈ గ్రామాలను తక్షణమే నియమించి ఈ బదిలీ అయిన పోస్టులను మనం తిరిగి గ్రామాలే నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో సంబంధించినటువంటిది మేము 3 అంశాల మీద ఈరోజు మేము విజిట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు మౌలిక వసతులు ఏ రూపంగా ఉన్నాయి, ప్రభుత్వం ఏ రకంగా అందిస్తుంది, విద్యార్థుల భాగవతం గురించి ఒకటి. తర్వాత ఈరోజు 14 రకాల మరి సరుకులు, ఆహార భద్రతల సరుకులను ఈరోజు ప్రభుత్వం ఇస్తుందా లేదా? గతంలో కిరణ్ కుమార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాల 14 వస్తువులు మేము ఇక్కడ ఇస్తూ ఉన్నాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ తీరా చూసి చౌకదార దుకాణాలని ఈ రకంగా గ్రామ ప్రజలుగా మేము విజిట్ చేస్తే అక్కడ కేవలం బియ్యం తప్ప ఏ వస్తువులు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఇక్కడ
దీనికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, వామపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో 14 వస్తువుల ఇప్పటికి కూడా ఆ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేశారు. ఆ రాష్ట్రంలో కూడా ఇప్పటికి కూడా 14 రకాల వస్తువులు వివిధ రాష్ట్రాల్లో నడుస్తూ ఉన్నాయి. మరి ప్రజల కోసం నిరంతరంగా ఈరోజు ప్రజానీకానికి ఒక బియ్యం ఇస్తేనే సరిపోదు, మరి అనేక రకాలుగా ఆదుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. మరి ఈరోజు పప్పు కానుంచి అనేక రకాల నూనె కానుంచి అనేక రకాల ఆహార భద్రత విషయంలో ఇవాళ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఒక బియ్యాన్ని ఇచ్చి మిగతా వరకు లేదు. దాని మూలంగా ఈరోజు నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిన అనుకూలంగా నిత్యావసర ధరలో పప్పు, మరి నూనె అనేక రకాల 14 వస్తువులు కొనుక్కునే పరిస్థితిలో జనం లేరు. వాళ్ళు కొనుక్కునే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు మేమే స్వయంగా మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగానే ఈరోజు మేము ఆహార భద్రత కల్పిస్తూ ఉన్నాం. ఎక్కడ మీ ఆహార భద్రత ఒక బియ్యం వేస్తే ఆహార భద్రత కాదు, ఇక్కడ ఇంకా చాలామంది రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి మేము సర్వే చేస్తే అనేక రకాల లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే 3 అంశాల మీద, ఒకటి ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్నది విద్య, తర్వాత వైద్యం, తర్వాత ఆహార భద్రత, ఇవన్నీ అంశాల పైన ఈరోజు మేము అనేక గ్రామాలు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సిపిఎం బృందం గ్రామాల్లో సందర్శించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, మీరు ప్రభుత్వం ఉంటే, ఈ ప్రజలకు అవసరం పడే ప్రభుత్వం ఉంటే, మీరు చెప్పే విధానాన్ని అమలు చేసే ఉంటే, మీరు గవర్నమెంట్ గతంలో వచ్చినట్టు మేము వచ్చిన తర్వాత ఇన్ని హామీలు, మీ హామీలు నెరవేరించాలంటే ఇక్కడ పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే కోరుకున్న 3-4 అంశాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు ఆ రకంగా ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయకపోతే, ఈ మౌలిక వసతులు కానీ, హాస్పిటల్ కానీ, ఇతర ఆహార భద్రతల విషయంలో చేసుకోకపోతే మేము దీని మీదనే సిపిఎం బృందంగా అనేక గ్రామాల్లో వచ్చినట్టు సర్వేను ఆధారంగానే మండలం కానీ, జిల్లా కానీ, కేంద్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అనేక జిల్లాలు, మండలాలు మరియు కేంద్రం మీద పెద్ద ఎత్తునగా ఈ యొక్క ప్రజలకు సర్వే అనంతరం కూడా మేము పెద్ద ఎత్తునగా ఉద్యమాలు చేయవలసి వస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆ యొక్క పరిస్థితుల్లో మరి రావాల్సిన ఉంది, అక్కడ సందర్శించాల్సి ఉంది. ఇంకో భాగంగా చూస్తూ ఉంటే మేము అనేక అంశాలు చూస్తూ ఉన్నాం. రైతు భరోసా అని చెప్పేసి రైతులకు రుణమాఫీ అనే అంశాన్ని కూడా స్పష్టత లేదు ప్రభుత్వానికి. ఈ మధ్యకాలంలో ఈ మండలంలో 23 వేల మంది ఈరోజు రైతులు ఉన్నారు. కానీ ఈరోజు ఆ రైతులకు సరఫరా లేదు. 18 వేల మంది మాత్రమే ఈరోజు రైతు భరోసా అనేటువంటిది కూడా జమ చేశారు. మిగతా 7,000 మంది రైతులకు లేదు. గత సంవత్సరంలో 3,000 మంది రైతులకు మరి రైతు భరోసా రాలేదు, మరి రుణమాఫీ కాలేదు. 2,000 మంది పైగా అనేక రకాల గందరగోళం పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే భూమికి సంబంధించినటువంటి భూ పట్టికలు, వివరాలు నమోదు, పంట నమోదు, దాని రకాలైనటువంటి కార్యక్రమాలని సరిగా లేదు. కాబట్టి స్పష్టంగా లేదని చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంది? ప్రభుత్వం యంత్రం కాదా? అక్కడ ఉన్న సిబ్బంది, ఈ రోజు కేటాయించినటువంటి సిబ్బంది ఎక్కడ కూడా పనిచేయడం లేదు. దాని ఫలితంగా ఒక భూమి వివాదం కూడా సక్రంగా ఒక ఫలితాలు వచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కారణం ఉన్నటువంటి ఉంది. ప్రతి గ్రామాల్లో అనేక మౌలిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా రైతాంగ విషయాలపైన కూడా ఖచ్చితంగా దీని యొక్క నివేదిక తయారు చేసి ప్రతి రైతుకు రైతు భరోసా కానీ, తర్వాత ఈ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీలో పరిస్థితుల్లో అవకతవకలు ఉన్నాయి. వాటిని సరిచేసి ఈ అంశాలంటే కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి. ఓకే, మాట్లాడుకోండి. ఈరోజు మేము ఈ జలరాలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, సిపిఎం బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలకు సందర్శించడం, జలరాలపల్లి గ్రామ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ యొక్క పాఠశాల యొక్క పరిస్థితిని మేము విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల సంఖ్య గతంలో కొన్న ఒక 5-6 మంది పెరిగే అవకాశం పెరిగింది. దాదాపు 50 మంది విద్యార్థులు ఇక్కడ సంఖ్య ఉన్నారు. ఇంకా 20-30% 20 మంది పైగా ఇక్కడ పెంచేదానికి ఇక్కడ తల్లిదండ్రులు కూడా అవకాశాలు కల్పించే అవకాశాలు చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ గ్రామాలకి సంబంధించినటువంటిది ప్రభుత్వం ఒక్కటి నిర్ణయం అంటేటోడు తీసుకోవాలని చెప్పేసి విద్యాధికారికి జిల్లా విద్యాధికారికి అక్కడ మరి మండల విద్యాధికారికి ఒక సూచన చేయడం జరుగుతుంది. ఈ గ్రామాల్లో మరి నిత్యం గత సంఖ్యాకన్నా ఈ యొక్క పాఠశాలలో నాణ్యతమైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నారు. మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నాణ్యతమైన విద్యను అందించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ యొక్క పాఠశాలలో సామాజిక వర్గంలో మరి దళితులు వివిధ రకాల ప్రజలు గవర్నమెంట్ పాఠశాలలో రావడానికి మనం ఆకర్షణ చేయాలని చెప్పేసి బడిబాట కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అంతా కూడా ఏకం చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతమైన అన్ని రకాల భోజనం ఈరోజు మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేటువంటిది మంచి కార్యక్రమం. కానీ ఇంకా ఎక్కువ బలోపేతనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ప్రభుత్వం పాఠశాల పైన కేంద్రీకరణ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే మన మండలంలో అనేక పాఠశాలలు మేము ఈ రకంగా సందర్శించడం జరిగింది. దాని భాగంగానే తెల్లరాలపల్లి గ్రామాల్లో రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈరోజు మరి విద్యను ఏదైతే బలోపేతం చేయడానికి, నాణ్యతమైన విద్యను, శాస్త్రీయ పద్ధతుల విద్యను అందించడానికి ఏదైతే ప్రభుత్వం కోరుతా ఉన్నారో వాటిని మేము అభినందన చేస్తున్నాం. దాంతోపాటు మా సూచన ఏంటంటే ఈ గ్రామాలకు సంబంధించినటువంటిది 4 ఉపాధ్యాయులు ఉంటే ఆల్రెడీ ఇద్దరు ఉపాధ్యాయులను ఇక్కడ డిప్యుటేషన్ పైన మీరు పంపడం అనేది జరిగింది. ఈ యొక్క డిప్యుటేషన్లో పంపడం వల్ల ఒక 2 ఉపాధ్యాయులు 50 మంది విద్యార్థుల్ని అక్కడ సరిపోవడం అనేటువంటిది కాదు. 50 మంది విద్యార్థులు ఉన్న దగ్గర కాదు, 60 మంది ఉన్న ఇక్కడ కేటాయించినటువంటిది విద్యాపరమైనటువంటిది విద్యార్థులు కేటాయించిన స్థానంలో ఇక్కడ తిరిగి పంపించిన ఉపాధ్యాయ రంగాన్ని ఇక్కడ పంపాలని చెప్పేసి మేము వైద్య అధికారికి, మన జిల్లా విద్యాధికారికి, మండల విద్యాధికారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి మీరు ఏదైతే ఉన్న పాఠశాలను అక్కడ పంపడం కాదు, లేని పాఠశాలలో కూడా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసేసి అక్కడ ఉన్న సంఖ్య పెరిగి అక్కడ ఉన్న విద్యార్థుల శాతాన్ని పెంచడానికి ఇంకా అదనంగా ఉపాధ్యాయ రంగానికి పంపాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ చేయాల్సిన ప్రభుత్వం ఉంది. కానీ ఉన్న విద్య దగ్గర ఉన్నటువంటి విద్యార్థి దగ్గర అక్కడ పెంచుకోవాల్సిన అవసరం దగ్గర విడిచిపెట్టి వేరే దగ్గర మార్చడం అనేటువంటిది సరైనట్టు కాదు. ఇప్పటికైనా మేము కోరుతున్నాం విద్యాధికారి, జిల్లాధికారి యంత్రాంగానికి తక్షణమే ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ రంగాన్ని ఇక్కడ నియమించాలి. లేని వీడల మా గ్రామ సర్పంచులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులతో పాటు ప్రజాంతరికి తల్లిదండ్రులతో ఐక్యై మీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తునగా ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత అంచనా ఇంకే కొద్దిగాని కాదు, ఇంకే ఎంత వస్తుంది, 1000 కార్డులు ఉంటాయి కదా, 459 మొత్తం 459 అంటే 450 కార్డులు ఇక్కడ మనకు ఉన్నాయి. ఏమన్నా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికి కూడా రేషన్ కార్డు అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా ఇస్తున్నారు, ఏంటి బియ్యం తప్ప ఇంకేమైనా ఇస్తున్నారు? ఇప్పుడు ఏమి ఏంటంటే ఆహార భద్రతల అంశాలు 14 రకాలు ఇవ్వాలి, అదే గవర్నమెంట్ చెప్తూ ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ అంటే జరగలేదు. కానీ మనకి ఏమైనా ఒక్క బియ్యం తప్ప ఇంకేమైనా బియ్యం దీనికి బియ్యం తప్ప ఇంకేమీ లేదు. ఇది సందర్భం. ఇదే ఇక్కడ మేము ఈరోజు గ్రామ సర్పంచ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బృందం ముందు కూడా ఇక్కడ చౌకధర దుకాణాన్ని తెల్లరాలపల్లి చౌకధర దుకాణాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామాలకే మరి ప్రస్తుతం ఉన్నటువంటిది 450 రేషన్ కార్డులు ఉన్నటువంటిది ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఆధార్ పట్టికలో చూసాము. ఇక్కడ ప్రజలు కూడా వచ్చినట్టు వాళ్ళని కూడా ఈ విషయంలో తెలుసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ బియ్యము తప్ప అప్పుడప్పుడు తర్వాత అంత్యోదయ కార్డు ఉన్నవారికి చక్కెర మాత్రం ఇచ్చేవారు. ఇంకా 14 రకాలైనటువంటిది సరుకులు ఏదైతే ప్రభుత్వం ఉందో అది ఇక్కడ ఇంప్లిమెంట్ లేదు, జరుగుతలేదు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఆహార భద్రత అన్నటువంటిది ఖచ్చితంగా ఇది అమలు కావడం లేదు. ఎందుకంటే ఇది అమలు ఎందుకు కావడం లేదు, ఈరోజు ఒక బియ్యమే ఇచ్చి సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కిరణ్ కుమార్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా 14 రకాల సరుకులు ఇందిస్తామని కొన్ని అందించారు.
కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగడం లేదు. ఈ 14 వస్తువుల వాస్తవంగా 14 రకాల వస్తువులను ప్రజానీకానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు ప్రతి రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి మన కొత్తగా ఆరోగ్య భద్రతా కార్డు మేము అందజేస్తున్నామని చెప్పిన మాట వాస్తవమే, ఇస్తామన్నారు, ఇంకా ఇస్తున్నారు. కానీ మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు 14 రకాల వస్తువులను ఈ ప్రజలకి అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పెరిగే ధరలకు అనుకూలంగా ఈ 14 వస్తువులు ప్రభుత్వం పేదలు కొనుక్కోవాలంటే ఇక్కడ మార్కెట్లో అధికంగా ఏది కొనుపోయినా ఒకటికి డబ్బులు ఎక్కువ ధరలు పెరిగిపోతున్నాయి. దాని అనుకూలంగా నిరుపేదలకు కొనలేని పరిస్థితిలో గ్రామాల్లో ఉంటున్నారు. మీరు ఏదైతే ఆహార భద్రత ఒక బియ్యాన్ని ఇచ్చి మేము ఆహార భద్రత కార్డు ఆహార భద్రత వస్తువులు ఇస్తున్నామని చెప్పడం అనేది సరైన కాదు. ఆహార భద్రతలో ఒక బియ్యం తప్ప ఏ ఆహార భద్రత లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క నివేదికను మేము కలుస్తాం. ఈ మండలంలో అనేక చౌకదాకా దుకాణాన్ని మేము తనిఖీ చేయడం అనేటువంటిది జరిగింది. కానీ ప్రజలు కూడా అనేక రకాల బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ నిత్యావసర ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఉంటే బియ్యంతో పాటు ఏర్పాటు చేసి ఉంటే పేదరికం ఉన్నటువంటి మేము దారిద్ర్య రేఖకు దిగ ఉన్నాం. మేము ఈ బియ్యాన్ని తిని మా జీవనాన్ని గడిపే పరిస్థితిలో ఉండే పరిస్థితులు లేకుండా ఇప్పుడు ముస్లిం ముక్కవనం కూడా మా బిడ్డలంతా బయటికి పోయినా ఇక్కడ కాయ కష్టం చేయని వాళ్ళం కూడా దీని మీద బతికే వాళ్ళం అనేటువంటిది ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. ఈ చౌకధర దుకాణం కూడా మేము ఇక్కడ అడిగి తెలుసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ ఆహార